సుజాత గారు ఒక్కసారి రిపీట్ చేయరా, క్వశ్చన్ రిపీట్ చేయరా? మీ ముఖ్యమంత్రి తిరు వల్లే మీ ముఖ్యమంత్రి నియంత్రితంగా వ్యవహరిస్తున్నారనే ఒక బేస్ ఒక అలిగేషన్ మీద కొంత అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారి వల్ల వారు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత విపత్కర పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది బేరస్ అలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ కన్నా వాళ్ళు ఇందాక మాట్లాడిన దానికి ఆన్సర్ చెప్తాను. బీజేపీ సోదరుడేమో ఇలా ప్రభుత్వాలు పడేయడము, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి రావడము, ఇదంతా అనైతికంగా జరుగుతోంది, అసలు ప్రజల తీర్పుని ఎవరు గౌరవించట్లేదు అన్నప్పుడు నేను ఆయనకు సలాం చేస్తా. బీజేపీ సోదరునికి మధ్యప్రదేశ్ లో పడేసినప్పుడు ఏమైందో, అస్సాంలో పడేసినప్పుడు ఏమైందో, గోవాలో పడేసినప్పుడు ఏమైందో, అసలు బీజేపీకి మ్యాండేట్ ఇచ్చిండ్రు ప్రజలు అక్కడ? మధ్యప్రదేశ్ లో మధ్యాంతరంగానే లాక్కున్నటువంటి ఈ ప్రభుత్వము ఇక వాళ్ళు శుద్ధులు చెప్తుంటే మనం వినాలి. ఇక చాలా అందంగా ఉంటది ఈ శుద్ధులు వినడానికి. 9 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసి ఈ రోజు వాళ్ళు వచ్చి శుద్ధులు చెప్తున్నారు. ఈ రోజు షిండే అన్నది ఎవరు? మొన్న మోదీ వచ్చి పోయినప్పుడు తెలంగాణకి ఏమన్నాడు? సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఎవరిని చెప్తున్నారు మీరు సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తామని? అంటే మీరు గెలవరు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే ప్రజల్లో ఇప్పుడు పార్లమెంట్ స్థానాలలో మెజార్టీ బీజేపీకి రావాలంటే కాంగ్రెస్ మీద బదలాం లేపాలి. కాబట్టి ఏదో ఒక స్ట్రాటజీతో పోతుర్రు. నేను ఒక్కటే అడుగుతున్న బీజేపీ సోదరులకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన 10 ఏళ్లలో అభివృద్ధి మాకు ఒక్కసారి చెప్పండి. దేశభక్తులు అందరు ఉంటారు, రామ భక్తులు అందరు ఉంటారు, ప్రతి దేవుణ్ణి హిందువులు అన్ని దేవుళ్ళని ముక్కోటి దేవతలను పూజ చేస్తారు. కానీ ఒక దేవుణ్ణి తీసుకొని వచ్చి రాజకీయాల్లో పెట్టి ఓట్లు అడగడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి నేను అడుగుతున్నా, మీరు ఇస్తానన్న ఇందాక సోదరుడు అంటున్నాడు కాంగ్రెస్ చెప్పిన హామీలు నెరవేర్చలేదన్నారు. మేము వచ్చి 100 రోజులైంది, మీరు వచ్చి 3600 రోజులు భారతదేశంలో పరిపాలన చేశారు. 15 లక్షల రూపాయలు జన్ధన్కి ఖాతా ఏమైంది? 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇంటూ 10 ఏండ్లు 20 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? నల్లధనాన్ని భారతదేశానికి వాపస్ తెస్తా అన్నాడు, అదేమైంది? ఎంఎస్పి ధర ఇస్తా అన్నాడు రైతులకు, అదేమయ్యింది? ఈ రోజు భారతదేశంలో ఉన్న ఆర్థిక వనరులను అమ్ముకుంటున్నాం, అదేమైంది? గత ప్రభుత్వంలో 62 రూపాయలు ఉన్న డాలర్ ధర ఈ రోజు రూపాయి విలువ క్షీణించి పడిపోయి 80 రూపాయలకు అయింది. మీరు ప్రభుత్వంలోకి రావాలన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 40 రూపాయలకు పెట్రోల్ వస్తుంది, 300 రూపాయలకు సిలిండర్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఈ రోజు 1200 రూపాయలకు సిలిండర్ తీసుకుపోయింది ఎవరు? ఈ రోజు 110 రూపాయలకు పెట్రోల్ తీసుకుపోయింది ఎవరు? ఈ రోజు ఉద్యోగాలు కల్పిస్తామని రోడ్ల మీద వేసుకునే పకోడీలు వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలని చెప్పుకుంటున్న మీరు ఈ రోజు ఒకళ్ళ గురించి మాట్లాడే నైతిక విలువ బీజేపీ పార్టీకి లేదు. ఇక బీఆర్ఎస్ కి వస్తే సోదరుడు పాడిందే పాట పాస్పళ్ళ ఆట అట్లా ఇంతకు ముందు మీరు అడిగిన క్వశ్చన్ కి అదే ఆన్సర్ చెప్పిండు, మళ్ళీ సెకండ్ టైం అడిగితే అదే ఆన్సర్ చెప్తున్నాడు. వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళల్లో వీళ్ళు విచ్ఛిన్నమైపోతుండ్రు. వాళ్ళు ఆయన పేరేంది కడియం శ్రీగారిని తీసుకుండ్రి, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకుండ్రి. మీరు పడేస్తాం అంటే మేమేమైనా కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చున్నాం, మీరు మా ప్రభుత్వాన్ని పడేస్తామంటే మిమ్మల్ని కళ్ళు మూసుకొని చూసుకుంటూ కూర్చోడానికి. అందుకనే గేట్లు ఓపెన్ చేసినామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీకు కామ్ గా ఉంటే మా పని మేము చేసుకుంటుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజాపాలన చేస్తుంటే పొద్దుముక్కుల మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా. మీ అందరూ గేట్లు ఓపెన్ చేసిన రెస్పాన్స్ పెద్దగా లేదా? మీరు ఊహించినంత లేదా? తీసుకోవడానికి రెడీగా లేము, వాళ్ళు రావడానికి రెడీగా ఉంటున్నారు. మీరే అన్నారు కదా, మీ మీడియా ఛానల్ మాట్లాడినాయి కదా, మెదక్ జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరు మాట్లాడినవే. బీఆర్ఎస్ కు సోకిన అంటువ్యాధి మధ్యలో డిస్టర్బ్ చేయడము. ఎందుకంటే మీరు ప్రెస్టేషన్ లో ఉన్నారన్న, కాసేపు ప్రెస్టేషన్లు లేకపోతే టెన్షన్లలో ఉన్నారు. ఆ టెన్షన్లను ప్రశాంతంగా ఉంటే నన్ను ప్రశాంతంగా మాట్లాడిస్తారు కదా, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు అంటే మీకు మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉన్నది కాబట్టి మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ప్రభుత్వాల్ని పడేయడాలు గిడేయడాలు లేవు, కేవలం ఎన్నికల డ్రామాలు. మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి మోసాలు, మీరు దాచుకున్నటువంటి ఆస్తుల్ని బయటికి తీస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడాలి కదా. కేసీఆర్ కి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలి. ప్రభుత్వం కూలిపోతుందని ఎందుకంటుండు? తన బిడ్డ జైలుకి ఎందుకు పోయిందో చెప్పుకోవాలి. లేదా తెలంగాణలో 10,000 కోట్లు దోపిడీ చేసేటోని పట్టుకున్నది,
ఫోన్ ట్యాపింగ్ లో పట్టుకొని విచారణ చేస్తుంది. కాళేశ్వరం కథ కంచికి పోయింది. గివిటి గురించి జవాబు చెప్పమనండి. మా ప్రభుత్వం పడిపోతుందనే సమాధానం ఎందుకు ఇప్పుడు మీకు? మీరు ఈ రోజు మేము కాళేశ్వరం బంద్ పెట్టినామని అన్నారు లొల్లి. అది ఎందుకు బంద్ పెట్టినామో ప్రజల దగ్గర తీసుకెళ్లి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చేసిండ్రు అని చెప్పి 10 మందిని అరెస్ట్ చేసినాము, అది వివరణ ఇచ్చుకోవాలి. లేదా బిడ్డ జైలుకు పోయింది, దాని వివరణ ఇచ్చుకోవాలి. లేదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదు, మేము అడుగుతున్నాం 100 రోజుల్లో చేసినటువంటి హామీలు మీరు నెరవేర్చలేదు, ఇగో ఇది ఇట్లా చెయ్యండి, ఇట్లా చెయ్యకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పండి. మాకు ఈ రోజు ప్రజలు మ్యాండేట్ ఇస్తారా ఇయ్యరా సెకండరీ, కానీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ మీరు ఇందాక ఏమన్నారు సోదరా, మీకు మాకు 2% ఓట్ల తేడా ఉంది అన్నారు. అవును ఉండొచ్చు, కానీ ఇప్పుడు పార్లమెంట్ లో ప్రజలు తీర్పిస్తారు కదా మీకు, అప్పుడు చూద్దాం. తినబోతు రుచి చూడడం ఎందుకు? జూన్ 3వ తారీఖు తర్వాత మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ స్థానం ఏడుంది, మీకున్న ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ ఏడికి పోయింది అనేది చూద్దాం. ఎంబడే ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మీ దగ్గర ఈరోజు తెలంగాణలో పూర్తిగా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మీరు గతంలో చేసినటువంటి తప్పుడు పరిపాలన, ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడం, తెలంగాణ ధరణి పేరు మీద దూసుకున్న లక్షల కోట్ల ఎకరాల విషయంలో ఈ రోజు మీరు అంతకు మించి కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కుటుంబం అహంకారంగా ప్రవర్తించడం వల్ల కార్యకర్తలు దూరం అయిపోయినరు, అధికారంలో కోల్పోయినరు. ప్రతి ఒక్కటి మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్నా. కాస్త కూల్ గా మైండ్ గా ఏసీలో కూర్చోండి, ఎండాకాలం కదా, ఏసీలో కూర్చోండి, సినిమా థియేటర్ లో కూర్చోండి, లేకపోతే హోటల్లో కూర్చోండి, లేకపోతే రామూర్తి గారు మీ పార్టీ నేత సీనియర్